నాశన దినమునకు భక్తిహీనులను కలగజేసెను అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిందండి. ఏంటి నాశన దినము అని ఆలోచన చేస్తే కరోనా వల్ల జరిగే నాశనమా, సునామీ వల్ల కలిగే నాశనమా, భూకంపాల వల్ల కలిగే నాశనమా అని ఆలోచన చేస్తే నాశనముల గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. నాశన దినమునకు భక్తిహీనులను కలగజేసిన అంటే ఆ దినములో నాశనమైపోయేది అందరూ భక్తిహీనులే. నాశన దినము అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని అంతటిని కాల్చివేసే దినం నాశన దినం. అదే యుగాంతం. ఆ దినమున భక్తిహీనులందరూ కాలిపోతారు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికి భూమి మీద ఉండేవాళ్లు భక్తిహీనులు మాత్రమే. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే విశ్వాసులు ఉండరు, భక్తులు ఉండరు, అందరూ భక్తిహీనులే. కనుక ఆ నాశన దినమునకు భక్తిహీనులు ఎలా ఉంటారు అంటే సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న జనం ఎలాగైతే ఉన్నారో, లోతు దినాలలో ఎలాగైతే ఉన్నారో అలాగా ఉంటారు అని చెప్పారండి. సొదొమ పట్టణం గురించి మనం చెప్పాల్సిన పని లేదు. బాలురు, వృద్ధులు, యవనులు అందరూ తమ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికే రెడీ అయిపోతారు, అగ్నితో కాలిపోతారు. నాశన దినంలో కూడా మనుషులందరూ కూడా భక్తిహీనులుగా మారిపోయి